వందేళ్ల చరిత్రలో భాగంగా పురాతన దేవాలయాలు, అతి ప్రాచీన దేవాలయాలకు సంబంధించినటువంటి చరిత్రను ప్రతి ఒక్క హిందూ బంధువుకి తెలవాలనే ఒక సంకల్పంతో వివిధ జిల్లాలు, దాంతోపాటు వివిధ రాష్ట్రాలతో ఈ ప్రస్థానం మొదలుపెట్టి ఇవాళ నిజామాబాద్తో పాటు ఏవైతే చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు, సో నార్త్ డిస్ట్రిక్ట్స్లో అతి పురాతన దేవాలయాల్లో ఏవైతే మనకి ప్రాచీనమైనటువంటి కట్టడాలు, దాంతోపాటు ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయనే దానిపైన సిగ్నేచర్ స్టూడియోస్ ఒక ప్రత్యేక కథనంతో ఏవైతే ఆలయాలను ఇవాళ మనం సందర్శించడం జరిగింది. సో మనం ఇవాళ వచ్చినటువంటి ఆలయం గురించి మాట్లాడుకుంటే కదిలి అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు ఈ గ్రామం ఏంది, అసలు ఇక్కడ కదిలిలో ఏముంది అని చెప్పేసి చాలామంది హిందూ భక్తులు అనుకుంటుండొచ్చు. కదిలి అనేది ఒక నందీశ్వర దేవస్థానంగా మనకు నిర్మల్ జిల్లాలో చాలామందికి తెలిసిన విషయమే. సో నిర్మల్ జిల్లాతో పాటు మన తెలంగాణ, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా దేవాలయాల గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నిర్మల్ జిల్లాలో ఏదైతే మనకి కదిలి అనే గ్రామంలో, దిలావర్పూర్ మండలం, నిర్మల్ జిల్లాలో, సో ఈ ఆలయంకి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, స్వామివారు ఎవరైతే ఆ పరమశివుడు కోసం ఆ నందీశ్వరుడు కాలు మోపినటువంటి పుణ్యనేలగా మనం చెప్తున్నాం. సో ఆ నందీశ్వరుడి ఏవైతే ఆ కాలిముద్రలు కూడా మనకి కదిలిలో కనిపిస్తున్నాయని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఆలయ ప్రాంగణంలో మనం చూసుకుంటే స్వామివారి ఏదైతే పరమశివుడు ఆ లింగేశ్వరుని రూపంలో మనకి దర్శనమిస్తారు. ఇక్కడ కదిలి అనగానే తెలిసిన విషయమే నేను ఆల్రెడీ చెప్తున్నా. ఆ నందీశ్వరుడు కాలు మోపినటువంటి పుణ్య భూమి ఇది. సో చాలామంది నిర్మల్ జిల్లా వాసులు, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు, దాంతోపాటు చుట్టుపక్కల జిల్లాలు, చుట్టుపక్కల రాష్ట్రాలు, ఏవైతే సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఈ ఏరియాల నుంచి కూడా చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి చాలా పెద్ద మొత్తంలోనే వస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో మహాశివరాత్రి పర్వదినాన కూడా మహా అన్నదాన కార్యక్రమం, దాంతోపాటు ఇక్కడ స్వామివారికి పూజాది కార్యక్రమాలు చేస్తారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఆలయ ప్రాంగణం చూసుకుంటే మీరు ఒక్కసారి చూసుకోవచ్చు, ఇదంతా కూడా ఒక దట్టమైన అడవిలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మీరు చూడవచ్చు, ఇదంతా కూడా ఒక దట్టమైన అడవి. ఆ పరమశివుడు ఇక్కడ ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి నేను ఖచ్చితంగా రివీల్ చేస్తా. ఎందుకంటే ఆ పరమశివుడు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంది, దాంతోపాటు ఆ నందీశ్వరుడు ఇక్కడ కాలు మోపడానికి గల కారణం ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఖచ్చితంగా ఈ చరిత్రకు సంబంధించి నేను చెప్తాను. మీరు ఆలయ ప్రాంగణంలో చూసుకుంటే ప్రతి దేవాలయంలో, మన హిందూ సాంప్రదాయంలో మనం మాట్లాడుకుంటే విఘ్నేశ్వరుణ్ణి మనము తొలి దైవంగా మనము చూస్తుంటాం. సో స్వామివారిని మొక్కిన తర్వాతనే ప్రథమంగా స్వామివారికి పూజలు చేస్తేనే మనకి ప్రతిఫలం వస్తుందని చెప్పేసి మనం తరతరాలుగా చెప్తున్నాం. సో ఇక్కడ మనకి స్వామివారు విఘ్నేశ్వరుడు దర్శనమిస్తారు, దాంతోపాటు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తారు, అక్కడ పక్కన ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తూ ఉంటారు. సో ఆంజనేయ స్వామి ఉన్న చోటు అక్కడే నవగ్రహాలు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయని చెప్పి తెలుస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలలో చూసుకుంటే దాదాపు 3 గ్రామాలలో ఎక్కడ కూడా నవగ్రహాలు లేవు. కాకపోతే ఇక్కడ నవగ్రహాలని కూడా స్థాపించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనకి ఆలయ వ్యవస్థాపకులు చెప్తా ఉన్నారు. సో మనం వెళ్దాం, స్వామివారిని కూడా దర్శించుకుందాం. స్వామివారి చరిత్ర ఏంటి, అసలు ఈ కదిలి అనే పేరెందుకు వచ్చింది, ఆ పరమశివుడు ఇక్కడ కాలు మోపడానికి గల కారణం ఏంటి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం, స్వామివారిని దర్శించుకుందాం. కదిలిలో ఉన్నటువంటి నందేశ్వర స్వామి దేవాలయం, ఆ పరమశివుడు ఇక్కడ కాలు మోపినటువంటి పుణ్య నేలలో మనమున్నాం. సో స్వామివారి నిజరూప దర్శనం మీరు చూడొచ్చు. స్వామివారు ఇంకొక 2 అడుగులు మనం లోపలికి వేస్తే స్వామివారి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఆలయ చరిత్ర మనకి ఏం చెప్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ ఒక బోర్డు ఉంది, మీరు చూడండి. శ్రీ 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 నందేశ్వర స్వామి పాదము, నంది అడుగు, శ్రీ ఆశ్రమం, కదలి, మండలం దిలావర్పూర్, నిర్మల్ జిల్లాలో ఉంది. సో స్థల పురాణం గురించి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ పూర్వం పార్వతీ పరమేశ్వరులు కైలాసగిరి నుండి గోదావరి నది సమీపాన
వెలిసినటువంటి దివ్యక్షేత్రం. కదలికి వచ్చినట్టు ఒక బండరాయిపై నంది అడుగులు పడ్డాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడ వ్యవస్థాపకులతో పాటు ఇక్కడ కదలి గ్రామస్తులతో కూడా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా సేమ్ ఇదే చెప్పడం జరిగింది. సో కాలక్రమేణా 3 అడుగులు అంటే నందికి ఉన్నటువంటి అడుగులు చూసుకుంటే 4 ఉంటాయి నందికి. సో దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి అడుగుల గురించి మనం మాట్లాడుకుంటే ఆ బండరాయిపై నంది అడుగులు పడ్డాయి. ఆ స్థానమే నంది అడుగుగా ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సో కాలక్రమేణా 3 అడుగులు ధ్వంసమయ్యాయి అని చెప్పేసి మనకు ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. మరి ఎందుకు ధ్వంసమయ్యాయి అనే దాని గురించి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన హిందూ సంస్కృతిలో ఎంతో పురాతన దేవాలయాల్లో ఎన్నో రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో మరి ఈ ఇన్సిడెంట్ కూడా ఏమైనా భాగమా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే 3 అడుగులు అవి ధ్వంసమయ్యాయి అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సో దీంట్లో ఇంకొక విషయం మాట్లాడుకుంటే ఇక్కడ కనిపించినటువంటి ఒక అడుగు ఏదైతే ఉందో ఆ అడుగుని ఇక్కడ వ్యవస్థాపకులు అర్జున్ రెడ్డి గారు ఇక్కడ కాపాడడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సో దీంట్లో చాలా మంచి విశిష్టత ఉంది. ఆ పరమశివుడే ఇక్కడికి వచ్చి ఇక్కడ కాలు మోపాడు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. ఖచ్చితంగా ఆ పరమశివుని చూద్దాం. ఖచ్చితంగా మన హిందూ బంధువులందరూ కూడా మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. నేను కూడా వెళ్తున్నా. సో స్వామివారి గర్భగుడి ఇది. మీరు చూడవచ్చు స్వామివారు ఎక్కడున్నారు, అసలు నంది పాదం ఎక్కడుంది అనేది మీరు అనుకుంటే ఒక్కసారి మీరు ముందుకు రావచ్చు. కదిలిలోని నంది పాదాన్ని దగ్గరికి మనం రావడం జరిగింది. ఆలయం. సో స్వామివారి గర్భాలయంలో మనం ఉన్నాం. ఆ నంది ఒక రాయి పైన అడుగు మోపినటువంటి ఇక్కడ మార్క్ అనేది కనిపిస్తూ ఉంది. ఆ ఫుట్ మార్క్ ఏదైతే ఉంటుందో స్వామివారి ఆ నందీశ్వరుని కాలి ముద్రగా మనం చెప్పుకోవాలా. ఆ పరమశివుని క్వైట్ ఆపోజిట్లోనే మనకి ఎదురుగానే ఈ నంది పాదం అనేది ఉంది. సో ఈ నంది పాదాన్ని దర్శించుకోవడానికి నిర్మల్ జిల్లాలోని అనేక గ్రామాల నుంచి చాలా పెద్ద మొత్తంలో భక్తులు ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా స్వామివారిని దర్శించుకుంటారు, పూజాది కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ నందీశ్వరుడు దాంతోపాటు ఆ పరమశివుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఆ పరమశివుడు కోసం ఆ నందీశ్వరుడు ఎందుకు వచ్చాడు, అది కూడా ఒక రాయి పైన కాలు పెట్టిన తర్వాత ఆ ముద్ర అనేది ఎలా పడింది అనే దాని గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా అందరికీ సందిగ్ధంలో ఉన్నటువంటి ప్రశ్న ఇది. 3 అడుగులు ధ్వంసమైనవి. ఈ 1 అడుగు మాత్రమే ఇక్కడ ఆలయ వ్యవస్థాపకులు దీన్ని గుర్తించి స్వామివారి ఈ అడుగుని కాపాడడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఆలయ చరిత్ర గురించి కూడా మనం మాట్లాడుకోవాలా, ఖచ్చితంగా తెలుసుకుందాం కూడా. సో మనతో ఆలయ వ్యవస్థాపకులు అర్జున్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడడం. ఎందుకంటే కదలి అనే పేరు ఎలా వచ్చింది, ఇక్కడ ఆ పరమశివుడు ఎందుకు రావాల్సి వచ్చింది, ఆ పరమశివుడు వెనుక ఆ నందీశ్వరుడు ఇక్కడికి వచ్చి ఆ పాదం మూపడానికి గల కారణం, దాంతోపాటు 3 అడుగులు ధ్వంసమైన అని చెప్పేసి మనకు స్థల పురాణం చెప్తా ఉంది. ఎందుకంటే ఎన్నో దేవాలయాల్లో కూడా మనం ఇట్లాంటి ఎన్నో చూస్తున్నాం. అంటే పురాతన దేవాలయాల్ని టార్గెట్ చేసో లేకపోతే ఇట్లాంటి ఆనవాళ్ళు లేకుండా చేద్దామనే దుష్టశక్తులు కూడా చాలామంది పన్నాగం పన్నుతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సో దాంతోపాటు స్థల పురాణం ఏం చెప్తుంది అనే దాని గురించి మనతో మాట్లాడడానికి అర్జున్ రెడ్డి గారు ఉన్నారు. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. సో ఆలయాల గురించి మనము ఒక ప్రత్యేకమైన డాక్యుమెంటరీ టైప్ మనం తీసుకోవడం జరిగింది. సో నిర్మల్ జిల్లాకి మేము రావడం ఇది ఫస్ట్ టైం. సో నిర్మల్ జిల్లాలో అతి పురాతన దేవాలయాలు ఉన్నాయని చెప్పేసి నేను చాలా విన్నా. సో దాంట్లో ఈ టెంపుల్ గురించి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలు ఏంటి, ఏం చెప్తుంది స్థల పురాణం, అసలు చరిత్ర ఏంది? ఓం శ్రీ గురుభ్యో నమః. సత్యానంద సరస్వతి స్వామినే నమః. నందీశ్వర స్వామినే నమః. ఈ స్థలం అతి పురాతనమైనటువంటిది. అంటే పూర్వము జమదగ్ని మహర్షి యొక్క రేణుకామాతల యొక్క సత్సంతానమైనటువంటి పరశురాముల వారు ఇక్కడ తపమాచరించినటువంటి స్థలం. ఇక్కడ జమదగ్ని మహర్షి యొక్క ఆజ్ఞ మేరకు పరశురాముల వారు కన్నతల్లిని రేణుకామాతను హతమారుస్తారు.
హతామార్చినప్పుడు తల్లి 3 భాగాలుగా విభజించబడుతుంది. ఒకటి ఇక్కడ పక్కన ఉన్నటువంటి మనం దత్త మాహురంలో తలభాగం రేణుకామాత ఇల్లమ్మగా మాహురంలో, మొండె భాగం చంద్రపూర్లో చాందా మహంకాళిగా చంద్రమహంకాళి గర్భగుడిలో ఉంటుంది, అమ్మవారు పడుకొని ఉంటుంది, అది మొండెం భాగం. ఇక్కడ 2 పాదాలుగా, ఒకటి ఇక్కడ పక్కనే అడలి పోచమ్మ దేవస్థానంలో ఒక కాలుగా, ఇంకొక పాదం వచ్చేసి దిలాల్పూర్ ఎల్లమ్మగా చెప్పబడుతుంది. ఈ 32 మార్లు అంటే జమదగ్ని మహర్షి ఎప్పుడైతే ఆజ్ఞానుసారం కన్నతల్లిని హత్యామహాపాతకం హత్య చేశాడో పరశురాముల వారు, ఆయనకు అంటే తండ్రి ఆజ్ఞను నిర్వర్తించాడు. కానీ మరి కన్నతల్లి కదా, ఎంతకైనా మాతృమూర్తి కదా, కనింది కదా, మరి ఆమె యొక్క దోషం, కన్నతల్లి హత్యామహాపాతక దోషం వెంటాడుతుంటారు. దానికి వారు ఏం చేస్తారంటే, సో మన నాన్నగారు మరి మీ అజ్ఞత శిరసా వహించాను కదంటే, అప్పుడు ఆయన అంటారు అన్నట్టు, నాన్న నీకేం వరం కావాలో కోరుకోండి, నాన్న ఏం అవసరం లేదు, నా కన్న తల్లిని బ్రతికించండి అంటే. అప్పుడు వారు తపశక్తి సంపన్నులు రేణుకామాతను వారు మళ్ళీ యథాస్థితిగా చేస్తారు. చేసిన తర్వాత అంతటి కూడా వారికి సంతోషం కలగదు. ఎవరికి? పరశురాముల వారికి. నాన్నగారు ఏందైనా ఇంకేం విషయం, ఇంకొక ఏం వరం కావాలి నీకు? నాన్న నాకు ఏం అవసరం లేదు, నాకు ఈ కన్న తల్లి హత్యామహాపాతకం దోషం ఉంది కదా, మరి నివారణ ఎట్లా జరుగుతుంది అంటే, అప్పుడు ఆయన చెప్తారు, ఒక 32 లింగాల 32 సార్లు భూభ్రమణం చేసి 32 లింగాల ప్రతిష్టాపన చెయ్యి, అప్పుడు నీ కన్నతల్లి హత్యామహాపాతకం అనే దోషం పోతుంది అంటే, ఆయన 31 మార్లు భూభ్రమణం చేసి అందరిని సంహరించి ఆయన అనేక లింగాలను ప్రతిష్టాపన చేసి 32వ లింగంగా మన కదిలి క్షేత్రంలో లింగం ప్రతిష్టాపన చేశారు పరశురాముల వారు. ఇక్కడే ఒక మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టు కింద వారు ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల గోదావరి, అప్పుడు దండకారణ్యాలు, ఇవన్నీ కూడా సహ్యాద్రి పర్వత శ్రేణులు, అందులో ఈ దండకారణ్యాలు అంటే అప్పుడు ఇసుక వేస్తే కూడా రాలేనటువంటి దండకారణ్యాలు అంటాయి ఇవి. అప్పుడు వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల గోదావరి నదిలో పోయి స్నానం ఆచరించి సంధ్యావందనంకు ఇక్కడ కుసుమ చెట్టు కింద తపస్సు ఆచరిస్తుంటాయి. ఆయనకు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే ఆయనకు ఆ కన్న తల్లి హత్యా మహాపాతకం పోయినటువంటి ఆయనకు అనుభూతి కలిగింది. అనుభూతి కలగానే వారు ఏం చేశారంటే ఇమ్మీడియట్ కదిలి అన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆయన ఏదైతే సైకతలింగం తయారు చేశారో ఆ లింగం లోపల వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి. ఆ తపశ్శక్తికి ఆయన యొక్క తపశ్శక్తికి పులకించినటువంటి ఈశ్వరుడు అమ్మవారి సహితంగా ఆ నందీశ్వరునిపై ఈ క్షేత్రానికి వస్తాడు. నందీశ్వరుడి పైన నంది వాహనం కదా, వారి యొక్క వాహనంతో ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు వారు ఇక్కడ 4 ముద్రలు పడ్డాయి. అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు ఈ యొక్క నంది పాదాలుగా పిలువబడతాయి. ఇవే 4 పాదాలుగా. ఇంకొక పురాణం ఏం చెప్తుందంటే, సత్యయుగం అట్లనే అంటే కృత, త్రేత, ద్వాపరం, కలియుగం 4 పాదాలు కదా, 4 పాదాలలో 3 పాదాలు అయిపోయినాయి, 3 ధ్వంసం అయిపోయినాయి. ఈ కలియుగం కాబట్టి ఒకటే పాదం మీద ధర్మం నడుస్తుంది కాబట్టి అదే ధర్మపాదం అని కొంతమంది చెప్తారు. ఇట్లా నానా విధాలుగా అంటే చాలామంది చాలా విధాలుగా దీని యొక్క ఇది ఉంది. ఇక్కడ మాత్రమైతే స్వయంగా ఇది నంది తిరిగినటువంటి స్థలం, నంది యొక్క పాదం. ఇటువంటి 3 ఇంకా ఉండే. అక్కడ రాక్షసులు ఉంటారు కదా, మన వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఏదైతే వాళ్ళతోనే ఉంది. కానీ ఆ ముష్కరలో దాడిలో అవి ధ్వంసమైనాయి. ఇది ఒక్కదాన్ని మేము గుప్తంగా ఉండిపోయింది. దీన్ని మేము 2022లో బయటకు తీయాల్సి వచ్చింది. అంటే లోక కళ్యాణార్థం. అంటే చాలా పెద్ద మనుషులకు తప్ప ఇది ఎవరికి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అండి. అంటే స్వామివారి ఆ అడుగు అసలు మీకు ఎట్లా బయటపడింది, అసలు ఎట్లా మీరు గుర్తించారు అనే దాని గురించి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇది కూడా ఒకప్పుడు కొలవబడ్డది, పురాణంలో కొలవబడ్డది. కృతంలో, త్రేతంలో, ద్వాపరంలో కొలవబడ్డది. ఇక్కడ ముందుకు చాలా మందికి ఇక్కడ సంతానాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కాకపోతే రాను ఏమైందంటే గుప్తం అయిపోయింది. దీని మీద మొత్తం మట్టి చేరిపోయి గుప్తం అయిపోయింది. ఏరియాలో మేము పశువుల కోసం గోశాలలో నిర్మాణం చేద్దామని పశువుల కోసం అనేది కొన్నాం. ఒక పెద్ద మనిషి వచ్చి చెప్పాడు అన్నట్టు, స్వామి ఇక్కడ ఒక ఆనవాలు ఉండాలా, మీకేమన్నా తెలుసా అని అడిగితే, ఏం ఆనవాలు అంటే నందిది అడుగు ఉండాలంటే, అప్పుడు పెద్ద మనుషుల్ని ఒక 2-3 పెద్ద మనుషులు వస్తే, నాన్న ఇక్కడ నంది అడుగు ఉండాలి ఎక్కడుంది అంటే వారు చూపించారు. ఎవరండి అతను? ఇక్కడే అంటే పెద్ద మనుషులు. అంటే ఆయన మాకు అప్పటికి ఆయనకు 106 సంవత్సరాలు వయసు. ఆయన గుల్బర్గా నుంచి వస్తుండే. అప్పుడు దీని యొక్క చరిత్రను, ఆలయ చరిత్రను ఆయనను కొన్ని రోజులు ఇక్కడే ఉంచుకొని మా దగ్గర, ఆయన నుంచి మొత్తం అక్కడ కింద ఆలయ చరిత్ర కింద కూడా ఉంది కదా, శ్రీ శ్రీ మాతాన్నపూర్ణ కదిలి పాపరేశ్వర స్వామి దేవస్థానం అని. దానికి కూడా మా స్వాస్థాలతోనే నామకరణం చేశాం. దానికి కూడా
ఆ క్షేత్రానికి కూడా వీళ్ళ మీరు చదివేటటువంటి పేరును మేమే పెట్టాం. ఈ దానికి కూడా ఆ పేరు పెట్టేటటువంటి భాగ్యము మాకిచ్చాడు, ఆ పరమశివుడు మీకు ఆ భాగ్యం ఇచ్చారు. భాగ్యం ఇచ్చిండు అని అనుకుంటాం. ఎందుకంటే ఏది ఇచ్చినా ఉండదు స్వయంభూని. మరి ఎందుకో మరి 150 కోట్ల మంది భారతీయులలో, అంటే అనేక మతాలను కూడా కలుపుకుంటే 150 కోట్ల మంది, 150 కోట్ల మందిలో ఆయన స్వయంభూ మన చేతులు పెట్టాడు. అంటే ఒక్కటండి, 1000 కోట్లు పెట్టి మందిరం కట్టవచ్చు, కానీ దానిలో చెక్కిన లింగమే పెట్టాలి, చెక్కిన మూర్తే పెట్టాలి. కానీ మాకు ఎటువంటి స్వయంభూగా ఆయన వెలిసి వచ్చి ఇచ్చిండంటే ఆయన మనసులో మాకున్నటువంటి స్థానానికి మేము ఈ జన్మకు వచ్చినందుకు మేము ధన్యులుగా భావిస్తాం. నిజంగా అండి, మీతో పాటు ఇక్కడ ఈ కదిలిలో ఉన్నటువంటి గ్రామస్తులే కావచ్చు, ఈ నిర్మల్ జిల్లా ప్రజలు, దాంతోపాటు మన ఉత్తర తెలంగాణలోని ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో సాక్షాత్తు ఆ పరమశివుడు, ఆ శ్రీరామచంద్రుడే అడుగు పెట్టినటువంటి, అడుగు మోపినటువంటి పుణ్య నేలగా మనం చెప్తున్నాం. అంటే ఎంత వైబ్రేషన్స్ ఉంటాయండి ఇక్కడ ఈ ఏరియాలో. పరమశివుడు, దాంతోపాటు ఆ నందీశ్వరుడు ఆ పరమశివుని వెతుక్కుంటూ రావడము అని చెప్పేసి అదొకటి. దాంతోపాటు మీరు ఇంకొక మాట మాట్లాడడం జరిగింది, ఆ పరశురాముడే స్వయంభూ. అంటే ఇక్కడ అందుకనే బాలాజీ గారు ఇక్కడ పాపాలను హరించే ఈశ్వరుడుగా పేరు. అంటే ప్రతి ఒక్క జన్మ యొక్క కర్మం యొక్క ఫలితం, అంటే కష్టమే కానీ నష్టమే కానీ సుఖమే కానీ పూర్వజన్మ కృతం వలన, పూర్వజన్మలో చేసిన పాపకర్మల వలనే పుణ్యకర్మల వలనే మనిషి జన్మ పుడుతుంది. దానికి అనుసారమే వారు విధులు నిర్వర్తించబడతాయి. ఇక్కడ అంటే కష్టాలు సుఖాలు అనేటివి కూడా గత జన్మ పుణ్యఫలంతోనే వస్తాయి మనకు. అలానే పరశురాముడి వారి యొక్క కన్న తల్లి అత్యామాహం ఒకటి గమనించాలి. మరి ఇక్కడ పాపము వేరు, పాతకము వేరు. పాపము శుద్ధి చేయబడుతుంది, పాతకము జన్మ జన్మలకు కూడా పోదు. ఇక్కడ అటువంటి కన్నా తల్లి అత్యా మహాపాతకం ఇక్కడ పోయింది. అంటే అందుకని కదిలి ఈయన చేసినటువంటి, ఎవరు పరశురాముల వారు చేసినటువంటి శివతాండవానికి, నృత్యానికి పరమశివుని లోపల ఆయన ప్రతిష్ఠించిన లింగం లోపల కదలికలు ఏర్పడ్డాయి. కదలికలు ఏర్పడినప్పుడు అప్పుడు ఏమన్నారు అందరు, కదిలి కదిలి కదిలి. అందుకనే కదిలి పాపాలను హరించే ఈశ్వరుడుగా పేరు. ఆయనకు మేము కొన్ని సంవత్సరాలు వారికి, అంటే 2000 నుంచి 2015 వరకు వారికి సేవ చేసినాం కాబట్టి వారు మాకు ఇది ఇచ్చారేమో, దీన్ని కొలిసి తరించేటటువంటిది భాగ్యం. ఎందుకంటే అయ్యా ఒక 10 కోట్లు ఉన్నాయనుకోండి నా దగ్గర, 10 కోట్లు ఇవాళ ఉంటే రేపు పోవచ్చు, కానీ నాకు ఇది ఇచ్చిండు చూసిండ్రా, కొన్ని లక్షల కోట్ల విలువ మనతోనే ఉంటాడు అనడానికి నిదర్శనం ఇది. నేను వెళ్ళిన మూర్తి పోయినా కీర్తి ఉంటుందంటారు కదా, అది ఉన్న రోజులు కూడా మాకు ఇక్కడ ఆ పేరు ఉంచాడు అనుకుంటున్నాను చూసిండ్రా. దీనికి మేము ఎటువంటి ఎన్ని జన్మలు కాదు, ఇంకొక 1,00,000 జన్మలు వచ్చినా వారికి రుణం తీర్చుకోగా. మీరు ఒక మాట చెప్పడం జరిగింది, దీంట్లో ఒక మీనింగ్ నాకు తెలుస్తుంది. ఎవరైనా మనని వదిలిపెట్టి వెళ్ళొచ్చు, స్వామివారు మనని వదిలిపెట్టి వెళ్ళారు. అంటే అందరూ కూడా చాలా మంది ఇక్కడ ఉంటే పెద్ద మనుషులు వాళ్ళే అంటారు, అయ్యా మరి మేము ఎందరో ఉన్నాం, మేము చేయలేని పని మీరు ఎట్లా చేసిండ్రు అంటే, ఏ రోజో మాట ఇచ్చింది ఉంటుంది ప్రభువుకు. ఎందుకంటే ఎంతో మంది రాజులు వచ్చిపోయారు, ఎంతమంది చక్రవర్తులు వచ్చిపోయారు, ఎన్నో యుగాలు గడిచిపోయింది, అవునా కదా. ఎన్నో ఇప్పుడు అక్కడ కింద కూడా బ్రహ్మాండమైన, అప్పుడు వాళ్ళు కట్టాలని కూడా కట్టేస్తుండే కదా. అది మేము ధన్యులం అనుకుంటామయ్యా, మాకు ఈ మానవ జన్మకు వచ్చినందుకు, స్వయంగా ఆ ప్రభు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ధన్యులుగా భావిస్తామన్నట్టే. దాంతోపాటు మేము ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత స్వామివారిని మేము చూస్తే, ఆ ఏదైతే ఆ నంది అడుగు ఏదైతే ఉందో, ఆ నంది పాదం, దాంట్లో చూస్తే నేను రియల్ గా ఎక్స్పీరియన్స్ చేసా. మీరు మాకు చెప్పడం కాదు, నేను రియల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు, మీరు ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడితే కరెక్ట్ గా చూస్తే దాంట్లో హనుమంతుని ముఖం కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటే, నాకు రాగానే గణపతి ముఖం కనిపిస్తూ ఉంది. తర్వాత ఇంకొంచెం దూరంగా పెట్టి చూస్తే హనుమంతుడి ముఖం కనిపిస్తుంది. అలా ఎలా సాధ్యం అండి? అది స్వయంభూ కాబట్టి దానికి, ఎందుకంటే దీనికి ప్రతిష్ట ఉండదు. ప్రతిష్ట చేస్తే యంత్రం పెడతాం, యంత్రం పెడితే మంత్రం అవసరం. దీనికి స్వయాన ప్రభువు యొక్క అనుగ్రహం, అంటే ఇక్కడ నుంచి కనెక్టివిటీ, ప్రభువుకు డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏదో అష్టోత్తరము అదో చేయాలనేటువంటిది కాదు బాలాజీ గారు. ఇక్కడ మనం ఏంటంటే వచ్చి పోతేనే చాలు, దాన్ని స్పర్శిస్తేనే చాలు. నీ పూజలు యాగాలు యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ పవర్ నీలో పట్టే పాజిటివ్ పవర్ ఎప్పుడు, అంటే ఎందుకంటే భగవంతుని కనెక్టివిటీ ఉంటుంది డైరెక్ట్. మన సిమ్లో కదా, మన మొబైల్లో సిమ్ వేస్తే అది ఎట్లా నెట్వర్క్తో కనెక్టివిటీ ఉంటుందో, ఇది 24 hours కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ నేను చూసినప్పుడు ఆ మహాశివరాత్రి పర్వదినాన కావచ్చు, దాంతోపాటు కొన్ని ఫొటోస్ నేను చూసినప్పుడు ఒకరి రూపంలో ఆ హనుమయ్యనే
ఇక్కడికి ఈ పుణ్య నేలకి స్వామివారి దేవాలయానికి వచ్చినట్టు మాకు ప్రూఫ్ కనిపిస్తూ ఉంది. ఆ వీడియోస్ కావచ్చు, లేకపోతే ఆ ఫొటోస్ కూడా మీరు ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. చెప్పండి అసలు దీని గురించి. చాలా మంది ఎగ్జైటెడ్గా ఉంటారు. అదే ఇది ఎట్లా అంటే మాకు కొన్ని నిదర్శనాలు ఇక్కడ జరుగుతాయి. Yeah. ఇది ఏమనుకుంటారంటే ఏదో చెప్తున్నాడండి ఉట్టిగా అని అనుకుంటారు. అంటే మేము సాధకులం, మేము సంసారంగా ఉన్నా కానీ మేము సాధన చేసాం. అంటే కొన్ని సంవత్సరాలు సాధన చేశాం. మా సాధన యొక్క పూర్వ ఫలమని ఇది అనుకుంటాం. మేము కుంఠిత దీక్షతో మేము సాధన చేసాం. 13 సంవత్సరాలు సాధన చేసాం. సాధన చేసిన తర్వాత కొన్ని వైబ్రేషన్స్ వచ్చాయి. మాకు హనుమాన్ దర్శనం కలుగుతుంది ఇప్పుడు కూడా. ఇది చెప్తే వీళ్ళు ఎవరు నమ్మేది కాదు. మీరు ఎవరు చెప్తే నమ్మది ఏంద్రా, నేనే నీకు ప్రూఫ్ ఇస్తా అంటే ఆయన స్వామి వచ్చి ప్రూఫ్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఇచ్చినట్టు. అంటే ఎందుకంటే నేను నీ ఎంబటి ఉన్నా, నువ్వు చింతించకు, ఎవరు నీకు అవసరం లేదు అని నేను చూసుకుంటాను. ఇక్కడ దొంగలు వచ్చారు, ఇక్కడ తాళం పగలగొట్టారు. తాళం పగలగొట్టంగానే ఆ హనుమాన్ 2 చేతులు పెట్టాడు. అంటే మేం చెప్పిన విషయం కాదు, దొంగల స్వయాన తెల్లారు వచ్చి చెప్పినటువంటి విషయం. అయ్యా తప్పు అయిపోయింది, తాళం పగలగొట్టాం, ఇవి రాడు మా ఇది, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకండి. మరి ఎందుకురా, ఉండి ఎత్తుకపోతే అయిపోతుండే కదా, మీకన్నా పనికి వస్తుండే కదా. నేను అదే అన్నా, ఎత్తుకపోతే మీకన్నా పనికి వస్తుండే కదా, ఎవరి సొమ్ము చేసి. అంటే వారు రాలేకపోయారు. ఎందుకంటే వాడిని పిలిచి తెల్లారు అడిగితే, అయ్యా తప్పు అయిపోయింది, పోలీస్ స్టేషన్లో ఇవ్వకండి మాకంటే. ఇవ్వని చెప్పరా మరి అంటే మళ్ళీ వాళ్ళు ఇప్పి ఆ ఉండి పైసలు వాళ్ళకి ఇచ్చాం. ఇచ్చి ఇంకా ఈసారి ఇంకోసారి రాకండి బేట, తప్పు పనులు చేయాలి. 2 చేతులు బయటకు వచ్చినాయి అంటాడు ఆయన. అందులోంచి 2 చేతులు బయటకు వచ్చినాయి. అయ్యా అందుకే పారిపోయినాం, అప్పటి నుంచి మాకు నిద్ర పట్టట్లేదు అయ్యా, అందుకనే వచ్చినాం, క్షమించండి అని. సో ఆ ఫోటోలో కనిపించినటువంటి వ్యక్తి గురించి మీరేమైనా ఎంక్వైరీ చేయడం జరిగిందా? అంటే వాళ్ళు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చారా? ఎవరు అసలు వ్యక్తే లేరు ఆయన. అక్కడ పోవడానికి వేగుడు లేదు. అక్కడ అన్ని పొయ్యిలు, వంట సామానే ఉంది, అక్కడ ఎవరు లేరు. ఓకే. ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు మనకి. ఆ వ్యక్తి లోపల నుంచి ఆయన మనకు తోక స్పష్టంగా కనబడుతుంది. అది 2వ శివరాత్రికి ఈ దీని లోపల నుంచి వచ్చాడు ఆయన. అది కూడా మీరు చూడొచ్చు ఎంపోజింగ్గా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు, మా వాళ్ళందరం పూజ చేస్తాం కదా, హనుమాన్ చాలీసా చదవలేదనుకోండి, విశేషమైనటువంటి గాలి వస్తుంది. మమ్మల్ని ఆరతి ఇవ్వనివ్వదు, అగరబత్తులు ముట్టని. చదవకపోతే హనుమాన్ చాలీసా చదివితేనే చాలా ప్రతిష్టమైనట్టు. హనుమాన్ చాలీసా చదివితేనే ఆ టైంలో అప్పుడు గాలి లోపలికి రాదు. మన ఆరతి అన్ని కార్యక్రమాలు, మంగళారతి అన్నీ ఉంటాయి. అది కూడా ఇది లాస్ట్ ఇయర్ మనం ఆగస్టులో ప్రతిష్టాపన చేసాం హనుమాన్ స్వామివారిని ప్రతిష్ట. 2 సంవత్సరాలు ఒకే ఒక వానరం మనం అష్ట కష్టాలు పెట్టింది మమ్మల్ని. ఒకటే ఒకటి ఇంత పెద్ద అరణ్యంలో మమ్మల్ని ఏ పూజ చేయనియకపోతుండే. ఓకే. అప్పుడు మొక్కినాం, అయ్యా నీకు వచ్చే సంవత్సరం నీ హనుమాన్ నిలబెడతాం అయ్యా, ప్రతిష్టాపన చేస్తాం, నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టకు అని. ఇది ప్రతిష్టాపన చేయంగానే అక్కడికి వచ్చింది, 2 పండ్లు తిన్నది, కూర్చున్నది, 2 పండ్లు తిన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనది అల్లారుండదు. దైవ అక్కడ పెడతాం ఆయనకు. అక్కడ వంట కాగానే అక్కడ పెడతాం, ఆయన వస్తాడు, అక్కడ తినేసి వెళ్ళిపోతాడు, లోపలికి రాడు. అంటే ఇది చెప్పుకోవడం కాదు. అంటే మేము కూడా ఎవరికైనా కానీ బాలాజీ గారు ఒకటే అంటాం, ఖుద్ కరికేది ఎక్కువ, నేను చెప్పింది నాకు, నువ్వు చేసుకొని చూడు, చేసుకొని చూస్తేనే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతిష్టాపన చేసినవి వేరు, స్వయంభూలు వేరు. స్వయంభూకు ప్రతిష్టాపనకు చాలా డిఫరెన్స్. అవునవును. ఎందుకంటే మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇది మంచా చెడ అనేది పక్కన పెడితే మనం ఇప్పుడు ఐవీఎఫ్ గురించి మాట్లాడుకుంటాం. ఈ ఎగ్జాంపుల్ అనేది దానికి మ్యాచ్ అవుతుంది, వ్యూవర్స్కి మ్యాచ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఐవీఎఫ్ వేరు, కృత్రిమ గర్భం అంటే న్యాచురల్గా వచ్చే గర్భం వేరు. ఇప్పుడు ఇది న్యాచురల్ అంటే ఆ స్వామి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పడానికి నిదర్శనం. మనకి ఇక్కడ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే సంతానాలు కూడా చాలా మందికి విశేషమైనటువంటి సంతానాలు కానీ పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు ఇక్కడ స్వామివారి ఆశీర్వచనం ఎంతోమంది వచ్చి పాపం ఎంప్లాయీస్ మన వీకర్స్ పాపం లంబాడాస్ పాపం వచ్చారు. నేను లోపలికి కూర్చుంటే అయ్యా వచ్చింది, ఎంత సంతోషంగా వచ్చింది. ఏందయ్యా ఆ రోజు నువ్వు బాబుని తీసుకొని వచ్చామండి, జాబ్ రాదన్నారు కదా, రాదనుకున్నామండి, మీరు అన్నారు వస్తే జాబ్ వస్తుంది పోవాయా నీకు ఎందుకు అని అన్నాడు. మా సెలెక్ట్ అయిపోయింది సార్, మద్రాసులో ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడు, రాగానే తీసుకొని వస్తామంటే వాళ్ళ సంతోషం, అక్కడ ఆనందం అంటే మన వర్ణాతీతమైనటువంటి ఆనందం. అంటే స్వామివారు అంత కరుణ, అంటే మన ఉద్దేశం కూడా అదే అన్నట్టు, భగవంతుడు అందరికీ. దాంతోపాటు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీ గురించి, దాంతోపాటు ఇక్కడ ఆలయంలో కొన్ని నియమ నిబంధనలు ప్రతి ఒక్క ఆలయంలో ఉంటాయి. అది ఎండోమెంట్లో ఉన్నా
లేకపోయినా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సో మీ నియమ నిబంధనలు మేము విన్న తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఒక ఆలయానికి వెళ్తే మనం స్వామివారిని దర్శించుకోవాలంటే మనం ఒక టోకెన్ తీసుకోవాల్సి వస్తుంది. అవునండి. చాలా బాధాకరం. చాలా మంది స్వామివారి దర్శనం చేసుకోవాలంటే గంటలు గంటలు క్యూలు నిలబడి ఆ లైన్లలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి హిందూ బంధువులందరూ. అవునండి, వాస్తవం. ఎలాంటి సంకల్పం తీసుకున్నారు మన పరమశివుని ఆలయంలో? అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే నా మందిరములో ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మందిరం నా మందిరమే. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మందిరం నా మందిరమే. నా మందిరంలో నేను టికెట్ కొనుక్కోవాలి, నా దేవుని చూడటానికి నేను ఎందుకు టికెట్ కొనుక్కోవాలి అనేది నా సంకల్పం. ఆ సంకల్పం నుంచే ఉద్భవించింది అది. ఇక్కడ చాలా మంది హిందూ బంధువులకు ఉందండి. అవునండి. మీరు మార్పు తెద్దామని మీరు అనుకుంటా ఉన్నారు. మరి ఈ మార్పు అనేది ఎప్పుడు రాబోతుందా అనేది చాలా మందికి ఉంది. ఇప్పుడు మా నుంచే స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నా. ఏదైనా ఒక్కరితోనే స్టార్ట్ అవుద్ది. నేనేమనుకుంటున్నా అండి అంటే నాకు ఇక్కడ కూడా కింద ఎండోమెంట్ వాళ్ళు కూడా నన్ను చాలా అబ్జెక్షన్ చేశారు. వారు కంప్లైంట్ చేశారు నా మీద, ఇంకోళ్ళు కంప్లైంట్ చేశారు, పైన ఆఫీసర్లకు కంప్లైంట్ చేశారు, అది చేశారు. ఎందుకంటే నేను అక్కడ మనం లింగ ప్రతిష్టాపన చేశాను, ఇక్కడ లింగ ప్రతిష్టాపన చేశాం. టికెట్ లేదు, మీరు టికెట్ పెట్టరు, మీరే 200-300 లీటర్ల పాలు తీసుకొచ్చి అక్కడ పెడతారు, అందరితో ఫ్రీగా పోపిస్తారు, 1,00,000 పత్రి తెప్పిస్తారు, అందరితో ఫ్రీగా పెట్టిస్తారు, నీళ్లు ఫ్రీ ఇస్తారు, అన్ని ఫ్రీ ఇచ్చినాక మేము ఎట్లా బతకాలని అంటారు. అలా అర్థమే లేదు, నాకు అర్థం కానటువంటి విషయం. నా పేరు మీద ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేశారు. ఎంఆర్ఓ గారు నా దగ్గరకు వచ్చి వారు దుష్టశక్తులు అండి ఇవన్నీ. అవునండి, వాళ్ళకి ఏంటంటే డబ్బు మనం చేసేది మీరు ధర్మంగా ఆలోచిస్తున్నారు, ఆ ధర్మాన్ని వెనుకకు లాగడానికి ఈ అధర్మ పరువులు ఉంటారు కదా. అవునండి, వీళ్ళంతా వీలే. అయితే నాకు ఇంకోటి బాలాజీ గారు నాకు అర్థం కాని విషయం ఏంటి, పురాతనంలో అంటే పూర్వం రాజులు ఆలయాల్ని స్వయంగా పోషించేవారు. అంటే రాజ్యాగారం నుంచి ధనాగారం నుంచి కొంచెం ఫండ్ ఇచ్చి దానికి మనులు మాణిక్యాలు ఇచ్చి పోషించేవారు. ఈరోజు ప్రభుత్వాలు ఈ డబ్బును తీసుకొని నడుపుతున్నాయి, అందుకే వీళ్ళు అప్పుల పాలవుతున్నారు. అవునండి, నడపడం వేరు, సస్యశ్యామలంగా ఉన్నారు ఆ రోజు వాళ్ళు. అర్జున్ గారు, నడపడం వేరు, మళ్ళీ మన ధనం స్వామివారికి వచ్చినటువంటి ఉండి డబ్బులు అన్య మతస్థులకు అసలు వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు, వాళ్ళకి ఫండ్స్ ఎట్లా పోతున్నాయి అనేది ఇంకా బాధాకరం అండి. అప్పుడు మన ఫండ్స్ వేరే వాళ్ళకి ఎట్లా పోతాయి నేను అనేది కూడా అదే అండి. అనే దాని గురించి కూడా చాలా మంది బాధపడతారు. నా బాధ ఏంటంటే అండి, ఆ రోజు ప్రజలు ఎవరు డబ్బులు ఇచ్చేవారు కాదు మందిరాలకి, అంటే గుప్త దానం ఇచ్చేవాళ్ళు వేరు. అంటే ఆ రోజు రాజులే స్వయంగా వాటిని సంరక్షించేవాళ్ళు. ఇవాళ ప్రజలు ఉన్నటువంటి ప్రభుత్వాలు, రాజ్యాలు ఆ దేవస్థానం సొమ్ముదిని ఈరోజు దౌర్భాగ్యమైన స్థితిలోకి పోతున్నారు అనేటటువంటిది నా ఆలోచన. ఆ రోజులు వాళ్ళు దానం చేశారు కాబట్టి సస్యశ్యామలంగా ఉండే అప్పుడు రాజులు. అంటే ఈ దౌర్భాగ్యం అని నేను అనుకుంటా. ఇంకొకటి కూడా నేనేమంటా అంటే ప్రభుత్వం అంటే మీ వేదిక అంటే మీతో కూడా నేను ఒకటి ప్రభుత్వానికి కానీ మన హిందూ బంధువులందరికీ కానీ నాకు ఒక సూచన ఏంటి అంటే, ఒక గవర్నమెంట్ ఉద్యోగికి ₹1,80,000 జీతం, ₹1,80,000 జీతం ఉంది ఈ కాలంలో. తప్పు అంటే అనేదాగా అనుకోవద్దు. అంటే నేనేమంటా, ఇప్పుడు ఒక మందిరం ఉందండి, మందిరానికి ట్రెజరీ నుంచి ₹1,80,000 జీతం ఇస్తే అక్కడ ఉండే 6 బతుకుతారు. మరి హుండీ ఎందుకండి, టికెట్లు హుండీ తీసేయొచ్చు కదా అనేది నా ఆలోచన. కరెక్టే కదా, అంతే కదా లాజిక్. అది లాజిక్. ఇప్పుడు ఒక పాఠశాల ఒక ఉపాధ్యాయునికి మనం 1,80,000 2,00,000 జీతం ఇస్తున్నాం. అవును, ఇది కూడా ఒక బడి లాంటిదే. ఇక్కడ నుంచి మనం సంస్కారం నేర్పబడుతుంది, ఆలయం నుంచే సంస్కారం సాంప్రదాయాన్ని ఇక్కడ నుంచి నేర్పబడుతుంది. ఎన్ని స్కూల్లో చెప్పినా గానీ మనకి ఇక్కడ కొన్ని నేర్పబడతాయి. ఈ నేర్పబడేదానికి ప్రభుత్వం ఎందుకు డబ్బు ఇచ్చి ఇక్కడ ఉన్న వ్యవస్థ కూడా ఒక స్టాఫ్ అంటే అర్చకులు ఉంటారు, పనిచేసే వాళ్ళు ఉంటారు, వంట మనుషులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఎంత పెద్ద జీతాలు ఉంటాయి, 30,000, 25,000, 20,000 జీతాలు ఉంటాయి కదా. అంత కలిపితే కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి జీతం అంతా కూడా కాదు, అది ఇచ్చి మెయింటైన్ చేయొచ్చు కదా. ఈ ఉండి వ్యవస్థ ఎందుకు, ఈ టికెట్ వ్యవస్థ ఎందుకు అనేటటువంటిది నాకు అర్థం కాని విషయం బాలాజీ గారు. సో మీ నుంచి స్టార్ట్ చేశారు, ఇది కొన్ని లక్షల మంది మన సిగ్నేచర్ స్టూడియోలో ఒక వీడియో వస్తుందంటే చాలా మందికి ఒక నమ్మకం ఉంటుంది, అరే ధర్మం కోసం పోరాడుతున్నటువంటి ఒక ఛానల్ ఏదైనా ఉంది అంటే అదొక సిగ్నేచర్ స్టూడియోస్ అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల ప్రజలకి చాలా మంది ఆదరిస్తా ఉన్నారు. ఈ మెసేజ్ ఖచ్చితంగా మా వేదికగా మేము తీసుకెళ్ళాలండి. ఫైనల్ గా స్వామి వారి గురించి మాట్లాడుకుంటే ఇంకొకటి, మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు దసరా నుంచి ఇక్కడ చుట్టూ పిల్లవాళ్ళు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లవాళ్ళు ఉంటారు కదా, ఊర్లో ఆడుకుంటారు కదా, ఆదివారం కాగానే హాలిడే ఉంటుంది, ఆడుకుంటారు కదా. అప్పుడు వీళ్ళు ఊర్లలో ఏం ఆడతారు, ఆ చెట్టు కిందనో ఈ దానికనో ఆ చెరువుల్లో ఆ చేనులలో ఆడుతుంటారు కదా. వీళ్ళందరినీ పట్టుకొచ్చి ఇక్కడ మనం భగవద్గీత ఉపదేశం చేస్తున్నాం పిల్లవాళ్ళకి. ఖచ్చితంగా అంటే దీని ఒక ఉద్దేశం నా ఉద్దేశం ఏంటంటే, ఆ పిల్లవాడు ఊర్లో ఏమైతే తింటాడో అన్నీ మనం ఇక్కడే పెడతాం.
అది తప్ప చెడు అనేది తర్వాత మనకు అర్థం చేపిస్తాం. వాడు అలవాటు అయ్యేంత వరకు ఊర్లో ఉంటాయి కదా, షాపులలో కొనుక్కొని తింటారు కదా, అనేది ఆడతారు కదా, అవన్నీ ఇక్కడ పెట్టి పొద్దున్న టిఫిన్ ఇచ్చి మధ్యాహ్నం భోజనం ఇచ్చి వాళ్ళకు భగవద్గీత నుంచి 2 శ్లోకాలు నేర్పుతాం. ఎవడైతే శ్లోకాలను 1 వీక్లో కంఠస్థం చేసుకొని వస్తాడో ఈ 2 శ్లోకాలని, వాడికి స్కూల్ ఫీజులు కానీ, బుక్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, వాడికి ఏది తక్కువ ఉంటే అది మనం ఇస్తాం. ఇది ఇప్పుడు దసరా నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రేట్ అండి. అంటే మంచి ఇంతమంది వస్తారు, అది కూడా ఎస్టిమేట్ చేయండి. చేస్తాం. అందరూ ఉన్నారు, మీరు అందరూ ఇలాంటి వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తారు మాకైతే అది ఉంది. అందరికి కూడా ఒక 100 మంది వచ్చినా మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే ఒక ప్రాక్టికల్గా ప్రోగ్రామ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే వాడికి వస్తే శుక్లాం వరదరం నేర్పించగలగాలి, వాడి ఇంట్లో పూజ వాడే చేసుకోగలగాలి. వాడు ధర్మంగా ఉన్నాడు అనుకోండి, వాడు ఉంటుంది కదా, ఆ వార్డులో వాడే హిందువై గట్టిగా నిలబడతాడు. రేపొద్దున అన్ని మతాలు అందులో ప్రవేశించకుండా వాడే చూస్తాడు. నా సంకల్పం ఏంటంటే నా దగ్గరకు వచ్చిన పిల్లవాడు ఉదయం లేస్తే వాడి తల్లికి తండ్రికి కాలు మొక్కాలి, దండం పెట్టాలి. తల్లి లోపల ప్రవర్తన చేంజ్ అవుతుంది. చెడు ప్రభావం ఉన్నామని వాళ్ళు చేంజ్ అవుతారు. వీడు పెద్దగా అయినాక వీడి ఇంటికి భార్య వస్తే వీడు కాలు మొక్కగానే ఆమె కూడా కాలు మొక్కి అత్త కూడల మందట ఎటువంటి ఆ కుటుంబం సస్యశ్యామలంగా ఉంటుంది. సో మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి అనేది ఎందుకంటే పిల్లవాళ్ళకు ప్రతి ఒక్కరికి భగవద్గీత అనేటటువంటి తెలిసి ఉండాలా, వచ్చి ఉండాలా. రామాయణం ఏంది, భారతం ఏంది, మహాభారతం ఏంది, భాగవతం ఏంది, పురాణాలు ఏంది అని కూడా అంటే వాళ్ళకు వచ్చి ఉండాలనేటటువంటిది నా సంకల్పం. అంటే ఇదొక్క అంటే నా నుంచే స్టార్ట్ కావాలి అనేటటువంటి నా వేదికగానే స్టార్ట్ కావాలి. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇవి విశ్వ హిందూ పరిషత్ పీస్ వంటి వాళ్ళతో కూడా వాళ్ళకు మోటివేషన్స్ ఉంటాయి. వాళ్ళే ఈ పిల్లవాళ్ళు ఈ ఊరు నుంచి 40 మంది పిల్లవాళ్ళు, 40 మంది కుటుంబాలు ధర్మం రక్షణ కోసం వాళ్ళు ఆ విలేజ్లలో చేయి పైకి లేపితే ఊరంతా సస్యశ్యామలంగా అవుతుంది అని నా ఒక ఆలోచన. ఖచ్చితంగా అది మీ వేదికగా ఖచ్చితంగా తీసుకెళ్దాం. సో చాలా మంచి అనిపించింది. మేము కూడా ఇక్కడ స్వామి వారిని దగ్గర రావడం, ఆ పరమశివుడే మాకు ఆ అవకాశం కల్పించాడేమో. మరి ఇదంతా కూడా నేను ఇంకా ఇక్కడ ఉన్నానని చెప్పి తెలియాలి అని చెప్పేసి మమ్మల్ని పంపించినట్టున్నారు. ఖచ్చితంగా చేస్తాం. సో నిర్మల్ జిల్లాలో చాలా పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. దాంతోపాటు నిజామాబాద్ అనక ముందు మనం ఇందూర్ అని చెప్పుకోవాలా. సో ఇందూర్లో కూడా అతి పురాతన దేవాలయాలు, వందల వేల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. దాంతోపాటు మూలబడ్డటువంటి ఆలయాలు. సో బోధన్ గురించి మనం మాట్లాడుకుంటే 100 స్తంభాల ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇవల్ల ఆ ఆలయంలో చాలా దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. ఆ ఆలయంలో సిగరెట్స్ కావచ్చు, మందు బాటిల్స్ అవన్నీ కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. సో అట్లాంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. సో దానిపైన ఒక ధర్మ పోరాటం లాగా చేద్దామని మనం ఫిక్స్ అయినాం. ప్రతి హిందువు కూడా మేల్కొలవాలి. సో మీ నియర్ బైలో దాదాపు చాలామంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఏరియాలలో కూడా ఎలాంటి దేవాలయాలు ఉన్నాయి, ఎలాంటి పురాతన దేవాలయాలు ఉన్నాయి, ఎలాంటి మహిమ కలిగినటువంటి ఆలయాలు ఈ రకంగా ఉన్నాయి అనే దాని గురించి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ సిగ్నేచర్ స్టూడియోస్ టీమ్ వస్తుంది. మన పురాతన దేవాలయాలు, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఖచ్చితంగా మనము మాట్లాడుకోవాలా, చూపించాలా, చెప్పాల్సిన అవసరం కూడా మనపైన ఉంది. ఖచ్చితంగా మళ్ళీ ఒక కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. జై శ్రీరామ్.